నేను సాగర్ ఫెస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు ఇంత సంతోషాన్ని చూడలేదు. వినగానే చాలా సంతోషపడ్డాను. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ బోత్. థ్యాంక్స్ అ లాట్. అసలు ఏమైంది నీకు? ఎందుకు నీ ఫేస్ అలా ఉంది? వరుణ్, యాక్చువల్లీ ఈ బేబీ సాగర్ది కాదు, నీది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఐ మీన్, ఆర్ యు ష్యూర్? ఎస్ వరుణ్, ఐఎమ్ డామ్ ష్యూర్. ఈ బేబీ ఖచ్చితంగా నీదే. ప్రెగ్నెన్సీ న్యూస్ వినగానే నేను చాలా సంతోషపడ్డాను. కానీ నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? వరుణ్, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. సరే, ఒక్క పని చేద్దాం. మనం మన రిలేషన్షిప్ లా దీన్ని కూడా సీక్రెట్ గా ఉంచుదాం. ఎవరికి ఏం చెప్పొద్దు. ఇది నీకు ఓకేనా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అవసరమా? నువ్వు కాస్త వాల్యూమ్ తగ్గించుకోలేవా? ఈ మాత్రం సౌండ్ లేకపోతే లోపల వరకు ఎలా వినిపిస్తుంది? బాత్రూంలో ఎలా స్నానం చేస్తాను? నువ్వు మారు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, ఏదో ఒకటి పెట్టండి. పెడతాను. ఇదిగో. ఏమైందమ్మా? మీరు ఏదైనా చెప్పాలా? ఇదిగో, ఇదొకసారి చూడు. ఇదేంటి? ఒకసారి చూడు. మా తనెవరు? చెప్తాను గాని ముందు ఈ అమ్మాయి ఎలా ఉందో నువ్వు చెప్పాలి. ఎలా ఉందంటే బాగానే ఉంది. నాకేమనిపిస్తుందంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. లేదమ్మా, నేను పెళ్లి చేసుకోలేను. ఎందుకు? ఎవరైనా లవ్ చేస్తున్నావా? ఎవరా అమ్మాయి? అలాంటిదేం లేదు. హలో, నా నుంచి దాస్తున్నావా? నీ గురించి బాగా తెలుసు. దాచాలని ట్రై చేయకు. ఇప్పుడు మర్యాదగా అమ్మాయి ఎవరో నాకు చెప్పు. మా ఇప్పుడు మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ విషయాన్ని నేనే మీకు ముందే చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ఒక అమ్మాయి ఉంది. నేను తనని చాలా ప్రేమిస్తున్నానమ్మా. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ 2 రోజుల ముందు పెళ్లి కూడా చేసుకున్నా. ఏంటి? నిజంగా? నువ్వు అసలు మామూలుడు కాదురా రే. అంటే పెళ్లి కూడా అయిపోయిందా? అమ్మా, ఇది వినగానే మీకు నా మీద చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. మీరు ఈ విషయాల్లో కోప్పటం న్యాయమే. కానీ అమ్మా, సిచ్యువేషన్ అలాంటిది. నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన ఇంట్లో వాళ్ళు తనకి సంబంధం చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు తనకి బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇంక నేనేం చేస్తాను? అమ్మా, మీరు తనని ఒక్కసారి కలుస్తారమ్మా? ప్లీజ్ అమ్మా. ఐఎమ్ ఎక్సైటెడ్. కానీ తనెవరో చెప్పాలి. తన పేరేంటి? వరుణ్. తన పేరు రితి. వరుణ్, ఏమైంది? లేదు, ఏం లేదు. మీరిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారు? మేమిద్దరం ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో మీట్ అయ్యాం. తను అతనికి కజిన్ సిస్టర్. ఓ. అమ్మా, రితి చాలా మంచి అమ్మాయి అమ్మా. మీరు ఒకసారి తనని చూడండి ప్లీజ్. మీరు ఓకే అంటే తనని నేను ఇంటికి తీసుకురానా?
చెప్పరా? సరే ఇలా చూడు, తనని ఇంటికి తీసుకొచ్చే. ఆ? నువ్వు అమ్మ గురించి భయపడకు, అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు వద్దని ఇంటికి తీసుకొచ్చే, సరేనా? తినండి. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరం ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఒక చిన్న సంతోషమైన కుటుంబం, ఫ్రెండ్స్లా పెరిగిన 2 బ్రదర్స్ ఇంకా వాళ్ళ అమ్మగారు పిల్లలకి పెళ్లి చేసి తమ బాధ్యతని నెరవేర్చుకుందాం అనుకుంటున్నారు. కానీ మామూలుగా కనిపించే ఈ కథలో ఎలాంటి మలుపు రాబోతుందంటే దాని గురించి ఆ బ్రదర్స్ ఇద్దరికీ తెలీదు, పాపం వాళ్ళ అమ్మకు కూడా తెలీదు. ఆ కుటుంబాన్ని తలకిందలుగా చేసే ఆ మలుపు ఏంటది తెలుసుకోవడానికి ఇవాల్టి ఎపిసోడ్ చూడండి. అమ్మా, తనే రితి. నమస్తే ఆంటీ. నమస్తే. పర్లేదమ్మా, లోపలికి రండి, కూర్చోమ్మా. దా, కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. అమ్మా, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. మా, పర్వాలేదు, ముందు తనకివ్వు. ఇదిగో. థ్యాంక్స్. అమ్మా, మీరు కూడా తీసుకోండి. నేను ఇప్పుడే తాగేనరా. ఇదిగో, నా తమ్ముడు వచ్చాడు. రితి, తను నా తమ్ముడు, పేరు వరుణ్. మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? అరే, హలో, మీ ఇద్దరికి ఏమైంది? వరుణ్, అది మేమిద్దరం కాలేజ్ మేట్స్, గ్రాడ్యుయేషన్. ఓ, ఇట్స్ వండర్ఫుల్, దట్స్ గ్రేట్. రితి, ముందే నాకు చెప్పలేదే? అది ఈ వరుణ్ వేరెవరో అయ్యుంటారనుకున్నాను. ఓ, కూర్చోరా. ఇక అమ్మ, అది యాక్చువల్లీ రితి మనందరితో కలిసి ఇక్కడే ఉండాలనుకుంటుంది. మీరు ఓకే అంటే తనని నేను... నువ్వన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసావుగా, తీసుకురా, నాకేం ప్రాబ్లం ఉంటుంది. అమ్మా, చూడండి, మీరిద్దరూ బాధపడదు. ఐఎమ్ డామ్ షూర్ అమ్మ రితిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వరుణ్. ఆ రితి, మీకు ఒకటి తెలుసా, మా అమ్మకి నా మీదంటే వాడి మీదే ప్రేమ ఎక్కువ. ఇంకా వీడికి నాకంటే అమ్మ గురించి బాగా వీడికే తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అలాగైతే అమ్మని ఇంప్రెస్ చేయడానికి వీడు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేయగలడు. హెల్ప్ చేస్తా కదా? వరుణ్, మన మధ్య ఏదైనా ఉంటే అదంతా మన పాస్ట్. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్లో నేను మీ అన్నయ్య భార్యని, అంటే నీకు వదిన. ఇది మనిద్దరికీ ఇబ్బందికరమైన విషయమే అని నాకు తెలుసు. ఐ థింక్ మనం ఈ కొత్త రిలేషన్కి తగ్గట్టు బిహేవ్ అవ్వాలి. యా, ఐ నో రితి, ఇట్స్ ఓకే. ఎలాగో మనకి బ్రేకప్ అయిపోయి 4 years అవుతుంది. నేను మూవ్ ఆన్ అయిపోయాను, సో డోంట్ వరీ. ఐ థింక్ ఇది సీక్రెట్గానే ఉండాలి, రైట్? ఒకవేళ మన ఇద్దరి రిలేషన్ గురించి సాగర్కి తెలిసిపోతే చాలా బాధపడతాడు.
అయితే ఇక్కడ నుండి మన ఇద్దరం ఫ్రెండ్సేనా? యా, లెట్స్ బీ ఫ్రెండ్స్. ఏంటి వరుణ్, నువ్వు ఫస్ట్ రోజే నా వైఫ్ కి ఫ్రెండ్ అయిపోయావా? ఏ, నీ వైఫ్ అయితే ఫ్రెండ్షిప్ చేయకూడదా ఏంటి? అంతేకాదు, మేమిద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్. అరే అదంతా ఏం లేదు. సరే వరుణ్, మేము బయలుదేరాలి. సో షల్ వి మూవ్? బాయ్ వరుణ్. బాయ్. వరుణ్ ఇంకా రీతి వాళ్ళ గతాన్ని మనం మార్చలేం, కానీ ఒకటి, దాన్ని మనం దాచిపెట్టచ్చు. వరుణ్ రితిక్ కూడా ఇదే చేశారు. ఇది ఒక మంచి నిర్ణయమే సాగర్ ఇంకా రితిక్ వాళ్ళ పెళ్లి జీవితానికి. ఏ సంబంధమైతే గతంలో బ్రేక్ అయిందో అది ఇప్పుడు మళ్ళీ కలిసిపోయింది, కానీ ఈసారి మారిన పేరుతో. తన కొత్త ఇంట్లో అత్తగారి దగ్గర మంచి పేరు తీసుకురావాలి. ఇంకా వరుణ్ ఇందులో తనకి హెల్ప్ చేస్తున్నాడు. అమ్మ రోజు పొద్దున్నే లేచి పూజ చేస్తుంది. ఇక ఇంటి ముందున్న తులసి చెట్టుకి నీళ్ళు కూడా పోస్తుంది. అండ్ తనకి క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం. వంట రూమ్లో కూడా ఎవరిని వెళ్ళనివ్వదు. ఎప్పుడు తనే వంట చేసి అందరికి పెట్టాలనుకుంటుంది. ఐ థింక్ ఇప్పటికీ ఇవి చాలనుకుంటా. ఒకవేళ నువ్వు ఇవన్నీ చేస్తే నాకు తెలిసి మా అమ్మ దగ్గర నీకు మంచి ఇంప్రెషనే వస్తుంది. ఇంకా అమ్మ ఫేవరెట్ డిష్ ఏంటి? ఐ థింక్ నాకు తెలిసినంత వరకు బెండకాయ ఫ్రై. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అత్తయ్య మీరు కూర్చోండి, నేను చూస్తాను. ఎవరు? అత్తయ్య, న్యూస్ పేపర్ అతను డబ్బుల కోసం వచ్చాడు. అరే నువ్వుండు, నేనిస్తాను డబ్బులు. పర్లేదు అత్తయ్య. ఎంతైంది?
ఇదిగోండి. సరేనమ్మా. వంట చాలా బాగుంది, ముఖ్యంగా బెండకాయ ఫ్రై. అత్తయ్య, వంట ఎలాగుంది? చాలా బాగుందమ్మా. నువ్వు కూడా కూర్చో. ప్లేట్ ఇవ్వరా. ఇదిగో. ఇలా చూడమ్మా. ఇదిగో, ఈ వాల్టి నుంచి ఈ ఇంటి బాధ్యతలు నీవే. ఒక్కటి గుర్తుంచుకో, ఇందులో ఉన్న హారం చాలా ఇంపార్టెంట్. ఇది మా పూర్వీకుల నుంచి వస్తోంది. ఈ కుటుంబంలో మొదటి కోడలికి ఇది ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. అందరూ జాగ్రత్తగా చూసుకున్నారు, అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. భద్రపరచమ్మా. అత్తయ్య, ఇది మీ దగ్గర ఉండడమే మంచిది అత్తయ్య. అత్తయ్య, మీరే ఈ ఇంటి పెద్ద. ఇక మీ ముందు నేనెంత అత్తయ్యా? అందుకని ఈ ఇంటి బాధ్యత మీరే చూసుకోవడం చాలా మంచిది. సరేనమ్మా. దీన్ని నీ లాకర్లోనే భద్రపరచు. అరే, ఒకసారి దీన్ని చూడొచ్చుగా. హా, ఓరి దేవుడా, నువ్వు ఇలా చేసావు. ఐమ్ సారీ అత్తయ్య. ఏంటి సారీ? చేయి జారి పడిపోయింది అత్తయ్య. ఇది చాలా అపురూపం, జాగ్రత్త అని ముందే చెప్పాను. నువ్వు మా వంశ పారంపర్య హారాన్ని ఇలా చేసావేంటి? అత్తయ్య, తప్పు జరిగిపోయింది. ఏంటి తప్పు? ఇచ్చిన దాన్ని సరిగ్గా పట్టుకోలేవా? వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు. అమ్మా, మీరు తన మీద ఇలా కోప్పడకూడదు. నేను తన మీద కోప్పడకూడదా? తనేం చేసిందో నువ్వు చూసావుగా. అమ్మా, తను ఏం చేసిందో నాకు కూడా తెలుసు, కానీ ఎలాగో తప్పైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అరే, ఒకవేళ ఇదే హారం మీ చేతుల ద్వారా కింద పడుతుంది, ఇలా చూడు. తెలియకుండా జరిగిందంట. తప్పనేది ఎవరైనా చేస్తారమ్మా, నేను చేస్తాను, ఇక మీరు కూడా చేస్తారు. ఐమ్ సారీ వరుణ్, నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నాకు తెలుసు. ప్లీజ్ దయచేసి ఏడవడం ఆపు ప్రీతి. వరుణ్, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు నా వల్ల నీ సెంటిమెంట్ పూర్తిగా నాశనం అయిపోయింది. నాకు అలాంటి ఇంటెన్షన్స్ ఏమీ లేదు. సారీ వరుణ్, ఐమ్ సారీ. ఐమ్ సారీ అత్తయ్య.
నా వల్ల పెద్ద తప్పు జరిగింది. ప్లీజ్ నన్ను క్షమించండి. పర్వాలేదులే అమ్మా. నేను నిన్ను కొంచెం ఎక్కువగానే తిట్టేశాను. తప్పు అనేది ఎవరి వల్లన్నా జరగచ్చు. అది ఇప్పుడు నీ చేతుల మీద జరిగింది. నువ్వేం బాధపడకో. వెళ్ళి పడుకో. నాకే కోపం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నువ్వింకా పడుకోలేదా? ఇంకా లేదు. ఏం లేదు, నిద్ర రావడం లేదు. అది ఇవాళ మధ్యాహ్నం జరిగిన దానికి నీకు సారీ చెప్పాలనుకున్నా. నాకప్పుడు ఏమైందో తెలియలేదు. అరే దట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. ఇంకా రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏం లేదు, అది చందమామని చూస్తున్నాను. చూస్తూ మ్యూజిక్ వింటున్నాను. అయితే నీ అలవాటు ఇంకా మారలేదన్నమాట. మే ఐ? యా, షూర్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా? లేదు, అంటే ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి. ఎందుకు? ప్రేమ మీద ద్వేషం పుట్టిందా? లేదు, అలాంటిదేం కాదు. అది ప్రేమించేలా ఎవరు దొరకలేదు. ఇంకేంటి? రతి, నేను నెక్స్ట్ మంత్ మలేషియాకి వెళ్తున్నాను, ఒక అఫీషియల్ ట్రైనింగ్కి. ఎన్ని రోజులు? ఒక 10-15 రోజులు. ఖచ్చితంగా వెళ్ళాలా? నువ్వు వద్దంటే నేను వెళ్ళను. నేను వెళ్తే ఆఫ్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ కూడా వస్తుంది. సరే. చూడు బాబు, నువ్వు వెళ్ళి అక్కడ చేరగానే నాకు ఫోన్ చెయ్యాలి. సరేమా. సమయానికి భోంచేయాలి. ఖచ్చితంగా. అలాగే నీ వల్ల అయితే రోజుకి ఒక్కసారైనా ఫోన్ చెయ్యి. తప్పకుండా చేస్తాలే. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సరే, నేను బయలుదేరుతానమ్మా, లేదా లేట్ అయిపోతుంది. జాగ్రత్త బాబు, జాగ్రత్తగా వెళ్ళు. ఉంటానమ్మా. ఐ మిస్ యూ. మీ టూ. టేక్ కేర్. బాయ్. బాయ్. టేక్ కేర్.
నువ్వు ఇంకా పడుకోలేదా? లేదు, నాకు చాలా బోర్ కొట్టింది, ఇంకా నిద్ర కూడా పట్టలేదు. మ్మ్. నువ్వు రోజు రాత్రి చంద్రుడిని ఇలాగే చూస్తుంటావా? అవును, నాకు అలవాటైపోయింది. అలవాటైపోయిందా? కానీ వరుణ్, ఇంతకుముందు నువ్వు నాతోనే కదా చంద్రుడిని చుక్కల్ని చూసేవాడివి. నేను కూడా చూసి చాలా రోజులైంది. వరుణ్, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. సరే, ఒక విషయం చెప్పు. ఏంటి? నిజం చెప్పాలి. అడుగు. వరుణ్, అబద్ధం చెప్పకూడదు. అరే ముందు నువ్వు అడుగు. నీకింతవరకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరా? ఐ మీన్, మనకి బ్రేకప్ అయ్యి 4 years అయింది కదా, ఇంకా కూడా నువ్వు సింగిల్ గానే ఉన్నావా? నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కదా? అరే నేను నీకు మొన్న చెప్పాను కదా, అది నాకు తగ్గ అమ్మాయి ఎవరు దొరకలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు వరుణ్? చెప్పు. అరే ఇదే నిజం. నువ్వు నా దగ్గర నిజం దాయలేవు. ప్లీజ్ నన్ను అలా చూడకు. అయితే నిజం చెప్పు. అది నేను నిజం చెప్తే నువ్వు తప్పుగా అనుకోవద్దు. అంటే అది నేను ఇప్పటి వరకు మన రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోయాను. ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఇలా రాత్రిపూట చంద్రుడిని చూస్తూ మ్యూజిక్ వింటూ కాలం గడిపేస్తున్నా. అంటే నువ్వు ఇంకా కూడా నన్ను... నోను, అంటే ఇప్పుడు అలాంటిదేం లేదు. నువ్వు సాగర్కి వైఫ్. అంటే నేను ఒకవేళ సాగర్ వైఫ్ కాకపోతే నువ్వు ఇంకా కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటావా? మేబీ.
అత్తయ్య, నేను వరుణ్తో షాపింగ్కి వెళ్తున్నాను. నాకు కాస్త హెల్ప్ చేస్తాడు. సరేనమ్మా, Bye, జాగ్రత్తగా Mom. వెళ్ళండి. మా మిగతా పనులు వరుణ్ చేస్తాడు. సరే. సరేనా? ఇంకా ఏమైంది? ఏమైంది రితి? అరే చెప్పు. చెప్పమంటే నవ్వుతున్నావేంటి? చెప్పు. రితి చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్. ఏంటి? నిజమా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్. You know what? నేను సాగర్ ఫెస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు ఇంత సంతోషాన్ని చూడలేదు. వినగానే చాలా సంతోషపడ్డాను. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ బోత్. థ్యాంక్స్ అ లాట్. అసలు ఏమైంది నీకు? ఎందుకు నీ ఫేస్ అలా ఉంది? వరుణ్, యాక్చువల్లీ ఈ బేబీ సాగర్ది కాదు, నీది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఐ మీన్, ఆర్ యు ష్యూర్? ఎస్ వరుణ్, ఐఎమ్ డామ్ ష్యూర్. ఈ బేబీ ఖచ్చితంగా నీదే. ప్రెగ్నెన్సీ న్యూస్ వినగానే నేను చాలా సంతోషపడ్డాను. కానీ నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? వరుణ్, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. సరే, ఒక్క పని చేద్దాం. మనం మన రిలేషన్షిప్ లా దీన్ని కూడా సీక్రెట్ గా ఉంచుదాం. ఎవరికి ఏం చెప్పొద్దు. ఇది నీకు ఓకేనా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పాస్ట్ ని మనం దాచిపెట్టి ఫ్యూచర్ ని ఎప్పటికీ బిల్డ్ చేయలేము. కానీ రితిక్ ఇంకా వరుణ్ వాళ్ళ 4 ఏళ్ల పాత బంధం కోసం వాళ్లతో పాటు సాగర్ భవిష్యత్తుకి ప్రమాదం తీసుకొచ్చారు. సాగర్ మలేషియాకి వెళ్లిన తర్వాత వరుణ్ కి రితిక్ కి అనుబంధం మళ్లీ మొదలయ్యింది. ఇక ఇప్పుడు తను గర్భవతి అయిన తర్వాత సాగర్ కి వాళ్ళ బంధం గురించి తెలిసిపోయింది. సాగర్ కి వరుణ్ ఇంకా రితిక్ మీద చాలా ప్రేమ ఉంది. కానీ అతనికి ఇష్టమైన 2 వ్యక్తులే అతన్ని మోసం చేశారు, అతనికి నమ్మక ద్రోహం చేశారు.
ఇప్పుడు సాగర్కి అంతా తెలిసిన తర్వాత అతను ఏం చేయబోయాడో అది కథకి కొత్త మలుపుని తీసుకొచ్చింది. ఏమైంది? అక్కడేం జరుగుతోంది? ఏం జరుగుతోంది? రితి కిచెన్ లో పనిచేస్తుందమ్మా. అవును, నాకు తెలుసు. దానికేమైంది? ఏమైందంటే అమ్మా, రితి ప్రెగ్నెంట్. అయ్యో, నాకు తెలుసయ్యా బాబు. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి పనులేమి చెయ్యకు, ఆరోగ్యం జాగ్రత్త అని. కానీ తనేమంటుందంటే ఇంటి పనులు చేస్తే నాకు సంతోషం అంటోంది. మరి నేనేం చేయను? నా మాటే వినడం లేదు. కానీ అమ్మా, తనని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. వరుణ్, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. కానీ నేను నన్ను బాగానే చూసుకుంటున్నాను. నువ్వు దాని గురించి బాధపడద్దు. చూడు, తను అసలు నా మాటే వినడం లేదు. నువ్వే తనకి చెప్పు. రితి, వరుణ్ చెప్పేది నిజమే. ఇక మీద నువ్వు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిన్ను బేబీని బాగా చూసుకో. మిగతా పనులను చేయడానికి అమ్మ ఉన్నారు కదా, అమ్మ అంతా చూసుకుంటారు. సరేనా? సరే. ఇప్పుడు వింటుంది. అటు చూడు, వరుణ్ నీ భార్యని నీకంటే చాలా బాగా చూసుకుంటున్నాడు. యాపిల్స్ కట్ చేసిస్తున్నాడు. చూస్తున్నా నేనే నమ్మలేకపోతున్నాను. నాకు కూడా ఎప్పుడు యాపిల్ కట్ చేసి ఇవ్వలేదు. మంచిదేలే. అమ్మా, నేను కూడా ఎప్పుడు అనుకోలేదు వరుణ్ ఈ విధంగా అంతా చేస్తాడని. పర్లేదులే, పని నేర్చుకుంటున్నాడు. సాగర్, నేను కొన్ని రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ మూడేవి అంతగా బాగోట్లేదేంటి? ఏం జరిగింది? విషయం ఏంటి? లేదే, అలాగేం లేదు. అది యాక్చువల్లీ ఆఫీస్లో వర్క్లోడ్ చాలా ఎక్కువగా ఉంది. నువ్వేం బాధపడకు, నువ్వు పడుకో. రేపు మాట్లాడదాం. గుడ్ నైట్. సాగర్, రా కూర్చో. ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లమా? లేదమ్మా, మీ దగ్గర ఒక విషయం అడగాలి. అడుగు. అదేంటంటే మీ దగ్గర ఒక సజెషన్ అడగాలి. అమ్మా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు 5 నెలల క్రితం ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ ఏ అమ్మాయినైతే వాడు పెళ్లి చేసుకున్నాడో
తను పాస్ట్ లో వాడి తమ్ముడికి తన గర్ల్ ఫ్రెండ్ గా ఉండింది. ఓ ఇద్దరికి 4 సంవత్సరాల క్రితం బ్రేకప్ కూడా అయింది. ఓరి దేవుడా. కానీ అమ్మా ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం అయింది. అమ్మాయి నా ఫ్రెండ్ తమ్ముడు మళ్ళీ ఒకరికొకరం ప్రేమించుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు నా ఫ్రెండ్కి డౌట్ ఏంటంటే అమ్మాయి కడుపులో పెరుగుతున్న బేబీ వాడిది కాదు, అతని తమ్ముడిదని. ఓరి దేవుడా, ఇది చాలా ప్రాబ్లమేటిక్ విషయం. ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నా ఫ్రెండ్ ఏం చేయాలి అమ్మా? నాకు తెలిసి వాడు తన వైఫ్ కి డివోర్స్ ఇవ్వాలి, ఇంకా ఆ అమ్మాయి పెళ్లి అతని తమ్ముడితోనే జరిపించాలి. ఎందుకంటే ఆ బిడ్డ కూడా. అమ్మా నేను కూడా ఇదే అనుకున్నాను. సరే నా ఫ్రెండ్కి ఇదే సజెషన్ ఇస్తానులేమ్మా. సరే నాన్న. సరేమ్మా. అమ్మా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీరు చాలా బాధపడతారని నాకు తెలుసు. కానీ నాకు ఇదే సరైన దారి అనిపించింది. నాకు నమ్మకం ఉంది, వరుణ్ రీతిని చాలా ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. ఇక నేను కూడా రీతిని తక్కువగా ప్రేమించలేదు. కానీ నేను నా ప్రేమని వరుణ్ కోసం సాక్రిఫైస్ చేయగలను. కానీ అలా చేసిన తర్వాత నేను బ్రతకలేనమ్మా. ఒకవేళ నేను వాళ్ళ జీవితం నుండి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటా. ఐఎమ్ సారీ అమ్మా. మీ సాగర్.
ఒక పెళ్లి ఒక చావు దాకా వచ్చింది. కానీ ఈ చావుకి ఎవరు బాధ్యత? రితియా? తను సాగర్తో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరుణ్తో అక్రమ సంబంధం ఉంచుకుంది. లేకపోతే వరుణ? సాగర్ తనని తమ్ముడుగా కంటే ఫ్రెండ్గానే భావించాడు. కాని తను అన్నయ్య భార్యతో కలిసి ద్రోహం చేశాడు. లేకపోతే సాగరా? తమ్ముడు భార్య కలిసి చేసిన ద్రోహం వల్ల ఎంత బలహీనుడైపోయాడంటే సూసైడ్ చేసుకున్నాడు. జరగాలంటే ఎన్నో విషయాలు జరుగుండొచ్చు. రితిక్, వరుణ్ వాళ్ళ పాస్ట్ ని మర్చిపోయి ఈ కొత్త పరిస్థితులకి తగినట్టు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుండొచ్చు. ఇంకొక పక్క సాగర్, వరుణ్, రితిక్ కలిసి చేసిన ద్రోహం మనసుకి చాలా కష్టమైంది. అందుకని జీవితం అక్కడే ఆగిపోదు. అతను వాళ్ళిద్దరికీ దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుండొచ్చు. కాని అతను అలా చేయలేదు. సాగర్ రితిక్కి దూరం అవ్వడం కంటే తన ప్రాణాల్ని తీసుకోవడం బెటర్ అనుకున్నాడు. అందుకు వరుణ్ ఇంకా రితిక్ జీవితాంతం బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందే. ఒకవేళ వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన కొత్త పరిస్థితిని అర్థం చేసుకుని జీవించుంటే ఇవాళ సాగర్ ప్రాణాలతో ఉండేవాడు. ఇంకొక కొత్త కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.